బీజేపీ నాయకులు ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ ఓకే. అమర్నాథ్ గారు ఇద్దరు మాట్లాడింది విన్నారు. ఇటు కాంగ్రెస్ మాట్లాడింది, బీఆర్ఎస్ మాట్లాడింది. తొలి నుంచి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పూర్తయ్యాక కూడా వారు కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి. కరెక్ట్. సో ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అట్లాగే మన ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారం అండి. ఇక్కడ ఎట్లా ఉందంటే మనం మాట్లాడే విధానము, మనము 1900 ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నాకు తెలిసినంత వరకు యంగ్స్టర్సే అనుకుంటున్నాను. ఫిజికల్ గా, మానసికంగా వాళ్ళు మరి ఎంత వృద్ధాప్యం పొందారో నాకు అర్థమైతలేదు. వెంకట్ నాయక్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు, అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏ విధంగా జరిగిందో వాళ్ళకి తెలియదని మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించిన తెలంగాణలో ఎవరండి? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నా మాట వింటారా, మీ మాట వింటారా? ఎవరి మాట వింటారండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారా? ఇక్కడ ఉన్న R&D డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న GHMC ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ విఫలమైన దానికి ఏకైక కారణం ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అన్ట్రేసబుల్ ఓట్లు 47 లక్షలు ఎక్కడి నుంచి ఉంటాయండి? ఆ అన్ట్రేసబుల్ ఓట్లను ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? వీళ్ళది కాదా? ఇప్పుడు మొన్నటికి మొన్న కులగణన అని 2024 అక్టోబర్లో ఒకటి నిర్వహించారు. దానిలో 36 లక్షల కుటుంబాలు అసలు ట్రేస్ చేయలేదు. వాళ్ళు 16 లక్షల కుటుంబాలను అన్నోన్ అని పెట్టేశారు ఫైనల్ గా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ పని చేసినా కూడా అత్యంత ఘోరంగా విఫలంతోని, అంటే ఏ పని చేసినా కూడా ఇన్ఎఫిషియన్సీ, అంటే ఏ చిన్న పని పట్టణాభివృద్ధి శాఖలో ఇన్ఎఫిషియన్సీ. సో మీరు కూడా అదే అంటారా? తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే సక్సెస్ కాలేదని అంటారా మీరు కూడా? సార్ నన్ను పూర్తి చేయండి. నా మాటను పూర్తి చేసిన తర్వాత నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. పట్టణాభివృద్ధి శాఖ ఆయన దగ్గరే ఉంది, ఆయన విఫలమైనాడు. ఆ తర్వాత విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, ఆయన విఫలమైనాడు. హోంశాఖ ఆయన దగ్గరే ఉంది, హోంశాఖ కిందనే ఎస్ఐఆర్ ప్రక్రియలో మెయిన్ గా దానికి సంబంధించిన సెక్యూరిటీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత హోంశాఖ. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, నిజంగా డాక్యుమెంట్లు చూడాల్సిన బాధ్యత. సో ఇప్పుడు ఎవరు విఫలమైనట్టు? ఫైనల్ గా ముఖ్యమంత్రి విఫలమైనట్టు కాదా? ఈ 47 లక్షల మంది, ఇప్పుడు 27 లక్షలు అబ్సెంట్, డిసీజ్డ్ అంటే డెత్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్. మిగతా 47 లక్షలను వెతకాల్సిన బాధ్యత ఎవరిదండి? ఈ బిఎల్ఓలది కదా. ఈ బిఎల్ఓలను పెట్టిన డిపార్ట్మెంట్ ఇది కదా. ఈ బిఎల్ఓలను పెట్టిన డిపార్ట్మెంట్ యొక్క హెడ్ది కదా, ముఖ్యమంత్రిది కదా. సో ఇక్కడ ఏవైతే ఓటర్లు అన్ట్రేసబుల్ అని మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు నేను చాలా ఇందాక దత్తాత్రేయ గారు మాట్లాడుతూ చాలా రాష్ట్రాల గురించి ప్రస్తావన చేశారు. నేను ప్రతి రాష్ట్రంలో ఎటువంటి డిసీజ్డ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ క్రాస్ బార్డర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వల్ల పెరిగిన ఓట్లను తీసివేయడం జరిగింది. తమిళనాడులో ఇప్పుడు తమిళనాడులో ఓటర్లను తీసిన పద్ధతిలో తమిళనాడు పార్టీలు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకు తెలుసు ఏ విధంగా ఓట్లు అక్కడ డూప్లికేట్ అయినాయి, ఎందుకు పోయినాయి. అక్కడ కూడా మన తెలంగాణలో ఉన్న సమస్యనే ఉంటుంది. ప్రతి సిటీలో ఉండే వ్యక్తికి రూరల్ ఏరియాలో అక్కడ సిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కోయంబత్తూరు, చెన్నై, మదురై అట్లా 7-8 సిటీలు ఉంటాయి కాబట్టి ప్రతి సిటీలో ఓటు ఉంటుంది, రూరల్ ఏరియాలో ఓటు ఉంటుంది. కాబట్టి అది తీసివేయడం వల్ల, డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు తీసివేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు అని అన్ని పార్టీలు అక్కడ యాక్సెప్ట్ చేసాయి, ఇంక్లూడింగ్ డిఎంకే, ఇంక్లూడింగ్ విజయ్ పార్టీ. సో తెలంగాణకు వచ్చేసరికి మనము ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి పార్టీ తన బిఎల్ఏలను సమాయత్తం చేసింది, అవేర్నెస్ క్రియేట్ చేసింది. నేను పర్సనల్ గా జూబ్లీహిల్స్ డివిజన్ లో అనేక బూతులను నేను పర్సనల్ గా తిరిగిన. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ మైనారిటీ అసలు ఏది పడుతుంది మాట్లాడతారా? మనం ఒక్క మైనారిటీ పేరు చూపించండి, అట్లా తీసివేసిన పేరు ఒకటే ఎక్కువద్దు. నేను జీ తెలుగు వేదికగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కళ్ళ పేరు బాజాప్తా ఈ దేశంలో ఈ రాష్ట్ర పౌరుడు, ఆధార్ కార్డు అన్ని ఉండి ఒక్కళ్ళని నేను తీసివేసినాను, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో నేను కోల్పోయినట్టు ఒక్కళ్ళని తీసుకొచ్చి నాకు చూపించండి, నేను దేనికంటే దానికి రెడీ. ఒట్టి మాటలు మాట్లాడితే ఎట్లనండి? మైనారిటీలను తీసివేశారు బీజేపీ వాళ్ళు. అసలు బీజేపీ వాళ్ళకు ఈ ప్రక్రియకు సంబంధం ఏంది? బిఎల్ఓలు ఎవరుంటారండి? జూబ్లీహిల్స్ నేను పేర్లు చెప్పమంటున్నా, అందరు మైనారిటీ పేర్లు, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి మేము పనిచేసినాం. ఎవరి మీద కంప్లైంట్లు చేయలే. మాకు మత ప్రాతిపదికన మేము ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చెయ్యం. అది మా విధానం. అది మీరు మాట్లాడతారు అన్ని మాటలు. ఏ మైనారిటీ సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, తన ఓటును కోల్పోయినట్టు ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు. ఎంఐఎం పార్టీయే కంప్లైంట్ చేయలేదండి. మరి మీకెందుకు ఇంత అన్ని ఉట్టి మాటలు మాట్లాడొద్దు. సో దయచేసి శివ గారు, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిందంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏవైతే అన్ట్రేసబుల్, అంటే ఇప్పుడు 47 లక్షల అన్ట్రేసబుల్ అని ఏదైతే నిన్న ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన రిపోర్ట్ లో వారు ఇచ్చారో, సో దయచేసి వాళ్ళందరికీ
నోటీసులు ఇవ్వండి, వెంటనే ఫైండ్ అవుట్ చేయండి, ట్రేస్ చేసి దానిలో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని రాయించుకుంటే నో ప్రాబ్లం. వాళ్ళకి ఏదో, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఆల్రెడీ ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయింది. 4,16,00,000 ఓటర్స్ అనేది అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, వాళ్ళు పబ్లిష్ చేసేసారు. మనది ఇంకా పబ్లిష్ చేయలేదు. సో ఆల్రెడీ అక్కడ పబ్లిష్ అయిపోయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఎస్ఐఆర్ లో పాల్గొన్న వ్యక్తులు న్యాచురల్లీ ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు కాకుండా ఎవరైతే ఇంకా అన్ట్రేసబుల్ ఉన్నారో దయచేసి వాళ్ళని ట్రేస్ చేయమని అడుగుతున్నాము. రెండో ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి, సో దయచేసి మీరు దీన్ని అదేదో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం లాగా చూడకండి. ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఈ రాజ్యాంగ ప్రక్రియలో ఇది కేంద్ర ప్రభుత్వం చేసేది కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థ. అది ఈ రాష్ట్రంలో ఎవరికైనా పొరపాటుగా సపోజ్ ఫాము ఇవ్వబడలేదు, ఆ ఫాము తిరిగి డిజిటలైజ్ కాలేదు, ఏదైనా ఒక సందర్భంలోనో వేరే ఊరికి వెళ్ళడమో హాస్పిటలైజ్ వెళ్ళడమో వేరే ఇతర ఏ రీజన్ తోనైనా సరే వాళ్ళ ఓట్లు పోవు. వాళ్ళు మళ్ళీ ఫామ్ 6 ఇచ్చి ఇప్పుడు రేపటి నుంచో ఎల్లుండి నుంచో 17వ తారీఖు ఎవరికైతే ఓట్లు మిస్ అయిపోయినాయో వాళ్ళందరూ కూడా భారతదేశ పౌరుడు ఎవరైనా సరే, తెలంగాణ పౌరుడు ఎవరైనా సరే చాలా సింపుల్ గా ఫామ్ 6 ఇచ్చేసి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చేసి వాళ్ళు చాలా సింపుల్ గా ఆన్లైన్ లో 2 రోజులలో వచ్చేస్తుంది. దానికి మీరు భయభ్రాంతులకు లోన్ చేసి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఏం మాట్లాడతారండి, మీరు ఒకవేళ ఈ ఎస్ఐఆర్ లో పాల్గొనకుంటే మీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వెళ్ళిపోతాయి, మీకు రావు, అసలు మీకు రావాల్సిన స్కీమ్స్ రావు అని మాట్లాడతారా? ఎంత అన్యాయం సార్ ఇది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాలా, భయం చచ్చిపోవాలా? ఏంది మీరు మాట్లాడేది? ఒక పక్కన కమిషనర్ గారు, ఏది జిహెచ్ఎంసీ కమిషనర్ ఏమో 4వ పేజీలో వార్త ఉంటది, ఏమని, ఎవ్వరు ఎస్ఐఆర్ కు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధం లేదు, సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో చేసుకోండి, రూరల్లో ఉన్న వాళ్ళు రూరల్లో చేసుకోండి అని ఆయన పిలిపిస్తారు. ఫ్రంట్ పేజీలో ఎస్ఐఆర్ లో పాల్గొనకుండా మీకు ఇలా భయభ్రాంతులకు లోన్ చేసి వాళ్ళని ఒక రకమైన పానిక్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది ప్రభుత్వం కూడా కాదు. ప్రభుత్వం చేసిన తప్పులు ప్రభుత్వం చేసింది, పార్టీ చేయాల్సిన తప్పులు పార్టీ చేసింది. మొత్తానికి ఇద్దరు కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను ఎంత దారుణంగా విఫలం పొందడానికి, అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ విఫలం చెందడానికి కావాల్సిన అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు కలిసి చేశారు. ఫైనల్ గా ఇద్దరు ఒక ఫెయిల్యూర్స్ లాగా నిలబడ్డారు. రైట్. పాపారావు గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? వినపడుతుంది. పాపారావు గారు, ఇప్పుడు తెలంగాణ సార్